హాయ్ హలో గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు రాకింగ్ రాణి ఛానల్. వెల్కమ్ టు స్టాండప్ కామెడీ. ఈరోజు హరి కిషన్ అనే ఒక వ్యక్తి రాసిన ఒక జానపద స్టోరీ, కామెడీ స్టోరీ చెప్పుకుందామండి. ఓకే. ఒక ఊర్లో పురాణ కాలం అన్నమాట, పాతకాలంలో ఒక అవ్వ ఉండేది. అవ్వకి ఎవ్వరు వెనక ముందు ఎవ్వరు లేరు, చూసుకునేవాళ్ళు కానీ చేసేవాళ్ళు కానీ. ఆ మొక్కతే సంపాదించుకుంటూ ఏదో ఒకటి చేసుకుంటూ బతికేది. సో ఒకరోజు ఏమవుతుందంటే అవ్వ ఇట్లా పని చేస్తుండగా దారిలో వస్తుంటే ఒక గుడ్డు కనిపిస్తుంది, మంచిగా చెంకే గుడ్డు. అరే ఇంత మంచి గుడ్డు దొరికింది నాకు, ఈరోజు బాగా తినొచ్చు కడుపు నిండా నేను అనుకొని అవ్వ ఆశతో ఆ గుడ్డు తీసుకొని ఇంటికి వస్తుంది. సో గుడ్డు పగలగొట్టి ఆమ్లెట్ వేసుకుందాము అని అన్నీ రెడీ చేసి చెయ్యబోతుంది. పగలగొడుతుంటే గుడ్డులో నుంచి శబ్దం వస్తుంది. అవ్వ అవ్వ నన్ను చంపకు, నన్ను రక్షించవ్వా. సరే, అవ్వ షాక్. ఏంది గుడ్డులో నుంచి శబ్దం వస్తుంది, మనిషి మాట్లాడుతుందని మెల్లిగా గుడ్డు నిదానంగా తీసి చూస్తే దాంట్లోకి వెళ్ళి వేలడంట మనిషి బయటకు వస్తాడు. అంటే మరుగుజ్జు వేలడంట అబ్బాయి బయటకు వస్తే సరే పాపం అనిపించి వేళ్ళీళ్ళు కాచి ఆయనని క్లీన్ చేసి నీట్గా శుభ్రం చేసి అక్కడ చిన్న చిన్న బట్ట ముక్కలు ఉంటే ఆ బట్టలతో నా డ్రెస్లన్నీ కుట్టి అరేంజ్ చేసి వాడికి వేస్తాడు. వేసి ఇంకా తిరుగుమని తినిపించి అదో ఇది తిరుగుమంటుంది. అయితే వాడు ఆడుకుంటుంటాడు. ఆడుతుంటే ఏమంటుంది, చిన్న చిన్న చెక్క ముక్కలు దొరుకుతాయి వాడికి ఇంట్లో. ఆ లిల్లిపుట్టికి వేలంట అబ్బాయికి దొరికితే ఏం చేస్తాడు, ఆ చెక్కలతోన ఒక రథంలాగా ఒక బండి చేసుకుంటాడు కానీ ఆ బండి నడిపించాలంటే ఉండాలి కదా ఎవరైనా. అయితే ఇంట్లో ఎలుకలు దొరుకుతాయి రెండు వాటికి. ఆ ఎలుకలని డ్రైవర్ లాగా పెట్టేసుకుంటాడు. అట్లా నడుస్తూ ఆడుకుంటూ ఉంటాడు. ఇంట్లో బయట తిరుక్కుంటూ ఆడుతుంటే ఒక రోజు ఏమవుతుందంటే ఆయనకి రాగి సిక్క, కాపర్ కాయిన్ దొరుకుతుంది. సో ఆ రాగి సిక్కని తీసుకుపోయి అవ్వకి చూపిస్తాడు. అవ్వ నాకు ఇక రాగి కాయిన్ దొరికింది ఇగో ఈ అని చూపిస్తాడు. అయితే అవ్వ అంటది, అరే లిల్లీపుట్, నీకు అదృష్టం కలిసి వచ్చింది. ఎందుకంటే ఈ కాయిన్ దొరికిన వాళ్ళకి, ఈ రాగి సిక్క దొరికిన వాళ్ళకి ఈ రాజ్యంకి రాజైన కూతుర్ని పెళ్లి చేసుకునే యోగం ఉంది. ఇది ఎవరికైతే దొరుకుతుందో వాళ్ళే హక్కుదారు అనమాట పెళ్లి చేసుకోవడానికి రాజు కూతుర్ని అని చెప్తుంది అవ్వ. నువ్వు ఇమ్మీడియట్గా వెళ్ళి నువ్వు తొందరగా లేట్ చేయకుండా పోయి రాజుకి కాయిన్ చూపించి రాజు కూతురుతోనే పెళ్లి చేసుకో అని చెప్తే సరే లిల్లీపుట్ ఏం చేస్తాడు, పొట్టిబావ అని అందరు పిలుస్తుంటారు ఆయనని, లిల్లీపుట్ని పొట్టిబావ. సరే అని రెడీ చేసుకొని ఇంకా పోతుంటాడు. అడవి మార్గంలో పోతుంటే ఫస్ట్ దారిలో ఒక నల్ల పిల్లి కనిపిస్తుంది. పొట్టిబావ నువ్వు ఎక్కడ పోతున్నావు అని అడిగితే అప్పుడు ఈ పొట్టిబావ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, నేను ఇట్లా రాజ్యానికి వెళ్తున్నా, రాజుని గెలవనికి వెళ్తున్నా, వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకొని వెళ్తున్నా, సిల్వర్ కాపర్ కాయిన్ ఇవన్నీ స్టోరీ చెప్పేస్తాడు. ఇంకా సరే నల్లపిల్లి రిక్వెస్ట్ చేస్తుంది, పొట్టిబావ నన్ను కూడా తీసుకుపోవా ప్లీజ్ అనేసి రిక్వెస్ట్ చేస్తే నల్ల పిల్లిని సరే నువ్వు ఎడమ చెవులో కూర్చో అని చెప్తాడు. సరే కూర్చోబెట్టుకొని ఇంకా బయలుదేరుతాడు. ఇంకా కొంచెం దూరం పోయినాక అడవి మార్గంలో పోతూ ఉంటే ఒక పులి కనిపిస్తుంది. పులి కూడా సేమ్, అరే పొట్టిబావ ఎక్కడ పోతున్నావు, ఇంత హుషారుగా పోతున్నావు, ఒక్కడివే అసలు నువ్వు ఎక్కడ పోతున్నావు చెప్పవా అంటే పులికి కూడా మొత్తం ఇదే చెప్తాడు, ఇట్లా అయింది, నేను రాజకూతుర్ని పెళ్లి చేసుకునికి వెళ్తున్నాను. అయితే నేను కూడా వస్తాను, నా రాజ్యాన్ని చూడాలి, అక్కడ మనుషులను చూడాలా, రాజుని చూడాలా, ప్లీజ్ తీసుకుపోవా అని రిక్వెస్ట్ చేస్తే సరే నువ్వు ఈ రైట్ సైడ్ చెవులో కూర్చో అని కూర్చోబెట్టాడు. పోతుంటాడు. అడవి మార్గంలో పోతుంటే పెద్ద పెద్ద కొండలు, గుట్టలు, చెట్లు, వాగులు, వంకలు చిన్న అన్నీ దాటుకుంటూ పోతుంటే పెద్ద సముద్రం వస్తుంది. అమ్మో ఈ సముద్రం దాటనీకి కష్టమని ఏం చేస్తాడు పొట్టిబావ, మొత్తం సముద్రం నీళ్ళంతా తాగేస్తాడు లోపలికి. తాగేసి ఇంకా పోతాడు. రాజ్యం చేరుకున్నాక అక్కడ భటులు ఉంటారు కదా, ఆ రాజ్మహల్ పోయినాక భటులు అయినా లోపల రానియరు, అడ్డుకుంటారు. నువ్వు రావద్దు, పోవద్దు, మా రాజ్యంలోకి రావద్దు, నువ్వు అసలు ఎవరు నువ్వు అనేసి అడ్డుకుంటారు. సో వాళ్ళని మాటలలో పెట్టి ఏం చేస్తాడు, వాళ్ళ కాళ్ళ సందుల నుంచి దూరం వెళ్ళిపోతాడు. పోతే ఇంకా రాజుకు తెగ కోపం వస్తుంది. అరే వేలడంత లేవు నువ్వు ఎట్లా దూరం వచ్చేస్తావా, మా బట్టల్లోనే కాదనేసి వాళ్ళకి మభ్యపెట్టి వస్తావా నువ్వు, నీకు అంత ధైర్యమా అని రాజు తిడుతుంటాడు. అయితే రాజుకి ఈ పొట్టిబా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, చూడు రాజా, నాకు ఈ రాగి సిక్క దొరికింది కాబట్టి నేను మీ కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి వచ్చిన
అందుకనే మీరు నాకు మీ కూతురునిచ్చి పెళ్లి చేయండి అని మంచిగా చెప్తాడు. అయితే రాజుకి తెగ కోపం వస్తుంది. అరే నువ్వు వేలడంత లేవు కానీ నీకు నా కూతురు కావాల్సి వచ్చినాదిరా, నీకు ఎంత ధైర్యం అడగడానికి అని రాజు కోపం వచ్చి తిడుతూ ఉంటాడు. అయితే మళ్ళీ ఈయనకు కూడా చెప్పి, చూడు రాజా, నువ్వు మర్యాదగా నీ కూతురునిచ్చి నాకు పెళ్లి చేయాల్సిందే, నాకు ఈ రాగి సిక్క దొరికింది కాబట్టి నేనే హక్కుదారుని కాబట్టి నువ్వు చేయాల్సిందే అని. ఇంకా రాజు కోపం వస్తుంది. భటులను పిలుస్తారు. అరే వీని కొట్లాడినా కోడిల కొట్టంలా వేయండిరా అని అంటాడు. కోళ్ళ కొట్టాలన వేస్తే ఎట్లుంటుంది, కోడిలు పొడుచుకొని తింటే సస్తాడు వెదవా అని చెప్పి కోళ్ళ కొట్లాలన వేపిస్తాడు. సరే రాత్రి ఏం చేస్తాడు పొట్టిబావ, ఎడమ చెవులు ఉన్న పిల్లిని తీసి వదులుతాడు. ఆ పిల్లిలు ఏం చేస్తాయి, పిల్లి ఏం చేస్తుంది, రాత్రికి రాత్రి దొరికినట్టు తినేసి మొత్తం కథం పట్టిస్తుంది. పొద్దున్న బట్టలు వస్తారు. బట్టలు వచ్చి చూస్తే ఏమని కోళ్ళు కనబడవు. పోయి రాజాకి చెప్తాడు, అరే రాజా అక్కడ ఒక్క కోడి కూడా లేదు, అన్ని కథమైన మేము పోతే ఇట్లా కిలకిల నవ్వుతున్నాడు, మమ్మల్ని ఎగతాళి చేస్తున్నాడు, నవ్వుడు, అసలు వాడికి ఇంత కూడా ఘోరంత భయం కూడా లేదు, ఇంత ఉన్నాడు కానీ వేలడంతా వాడికి అస్సలు భయం లేదు రాజా అని రాజుకి పోయి కంప్లైంట్ చేస్తాడు. ఓహో అట్లనా, అయితే ఈసారి చూడు ఎడ్ల కొట్టం లేయండి వాడిని, ఎడ్ల కొట్టం లేస్తే ఎడ్ల నరికి ఇట్లా స్మాష్ చేసేస్తే కింద తొక్కేసి కనబడకుండా పోతాడు వాడు అనేసి రాజు కోపంతోన ఈ పొట్టిబావని తీసిపోయి ఎడ్ల కొట్టం లేపిస్తాడు. అయితే పొట్టిబావ ఏం చేస్తాడు, రాత్రి ఈ చెవుల నుంచి పులిని తీసి వదిలితే దొరికినట్టు అన్ని ఎడ్లనన్నీ తినేసి రాత్రికి రాత్రి మొత్తం సాప్ పట్టించేస్తాడు. సో మళ్ళీ భటులు వచ్చి చూస్తే ఏముంది అక్కడ, ఏం లేదు. చూస్తే మళ్ళీ వీడు మంచిగా ఆరాంగా పండుకొని కిలకిల నవ్వుతూ ఉంటాడు. ఇంకా వీళ్ళకి భయపడి రాజుకు పోయి చెప్తాడు భటులు, రాజా ఇట్లా అయింది, ఇట్లా ఎడ్లు కూడా కనిపిస్తలో మొత్తానికి మాయమైపోయినాయి, అమ్మో వీడు చాలా డేంజర్ ఉన్నాడు, చూడండి రాజా మరి ఏం చేద్దామంటే రాజు ఆలోచించి అంటాడు, ఓహో వీడికి ఎత్తి అయితే కాదు కానీ మనం వీడిని గడ్డిలేసి కాల్చి పడేద్దాం అనేసి గడ్డి అరేంజ్ చేపిస్తాడు. ఇతడు గడ్డిలో వేసి వాడిని అంటబెడతారు. ఇట్లా అంటబెట్టిండో లేదో ఈ పొట్టిబావ ఏం చేస్తాడు, ఆయన సముద్రం మొత్తం నీళ్ళు మింగింటాడు కదా, అవి వదిలిస్తాడు బయటికి. వదిలిందే మొత్తం మంట ఆరిపోవడమే కాదు, ఊర్లు, ఎడ్లు, మేకలు, పొలాలు, ఎక్కడ మొత్తం ఇల్లు అన్నీ కొట్టుకుపోతుంటాయి. ఇంకా ఊర్లో జనాలందరూ భయపడిపోతారు. అమ్మో మేము చచ్చిపోతాం, మాకు ఏ దిక్కు లేకుండా మొత్తం నీళ్ళలో కొట్టుకొని పోతున్నాము, ఇంత పెద్ద వాగు వస్తుంది అనేసి భయపడి ఇట్లయితే కాదు రాజుకి పోయి చెప్పుకుందామని అందరూ ఏడ్చుకుంటా రాజు దగ్గరికి వస్తారు. రాజా మమ్మల్ని కాపాడాల్సింది మీదే బాధ్యత, రాజుగా ఈ దేశం రాజుగా మీరే ఏమైనా చెయ్యాలి, వాడు సామాన్యుడు కాదు, మీరు పోయి మాట్లాడి ఆపిచ్చేయండి అంటే అప్పుడు రాజు పోయి అడుగుతాడు పొట్టిబావని, నువ్వు నన్ను క్షమించు, నువ్వు ఇమీడియట్గా ఆపేసాయి ఇవంతా అంటే అప్పుడు చెప్తాడు, నా కూతురు నుంచి పెళ్లి చేస్తా కానీ నీకు అంటే అప్పుడు పొట్టిబావ ఏం చేస్తాడు, ఇమీడియట్గా ఆ వాటర్నన్నీ మళ్ళీ మింగేస్తాడు. సో అందరు ప్రశాంతంగా ఉంటారు. సో మంచిగా గ్రాండ్గా అరేంజ్ చేసి ఒక రథం పైన రాజ్మహల్కి తీసుకుపోతారు. అని తీసుకుపోయి ఊరంతా పందిరేసి మొత్తం ఊరంతా వెళ్ళి ఆకాశం అంతా పందిరేసి పెద్దగా గ్రాండ్గా పెళ్ళి చేసి పొట్టిబావకి రాజు కూతురికి కలిపి పెళ్లి చేస్తాడు. ఇది పొట్టిబావ స్టోరీ. థ్యాంక్ యూ.